follow its limitations. Don't overdo, don't overstretch. Right. Now, we'll go in an order. Please remember, only half sitting. కుర్చీలో కూర్చున్నట్టుగా ఓన్లీ హాఫ్ సిట్టింగ్. నా చేతులన్నీ కూడా ఇన్హేల్, ముందు నుండి పైన లేక ఇన్హేల్, exhale, half sitting. Right? I come to position. Right. Exhale, coming down. 2. Inhale, up. Exhale, down. 3. Inhale, up. Exhale, down. 4. Inhale, up. Exhale, down. Stay there for some time. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, relax, relax. Feel your knees. మోకాళ్ళలో స్ట్రెయిన్ వచ్చింది గమనించండి. కళ్ళు మూసుకుని మోకాళ్ళ స్ట్రెయిన్ గమనించాలి. రైట్. దిస్ ఈజ్ హాఫ్ సిట్టింగ్. దీంట్లో చిన్న వేరియేషన్ ఏంటి? చేతులు మళ్ళీ వన్స్ అగైన్ ఇన్హేల్. రైట్. ఇక్కడ నమస్కారం పెడుతున్నాం, పైన నమస్కారం. స్ట్రెచ్ యువర్ బాడీ, స్ట్రెచ్ మ్యాక్సిమం. ఇప్పుడు కొంతవరకే వంగుతున్నాం. ఎంతవరకు వంగుతున్నాము? నీస్, ఈ మోకాళ్ళు ఈ టోస్ కన్నా ముందుకెళ్ళొద్దు. ఇక్కడ ఎక్కువ వంగామనుకోండి టోస్ కన్నా ముందుకెళ్తాయి. గమనించండి, టోస్ ఇక్కడ ఉంటే మోకాలు ముందుకు వచ్చాయి. అలా కాదు, టోస్ కన్నా వెనక్కి ఉండాలి, లేకపోతే టోస్ కన్నా సేమ్ లైన్లో. ఇది నౌ బెండ్ ఫార్వర్డ్. ఇది స్ట్రెచ్ మ్యాక్సిమం. ఇన్హేల్ అప్, exhale, come to position. 2, 3, మోకాళ్ళప్పుడు చేయకండి. 4, 5. ఇది కొద్దిగా ముందు కొంగాం. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇది ఇంతకుముందు అలా కాదు, ఇలా కూర్చున్నాం మనం. ఇంతకుముందు ఇలా కూర్చున్నాం, ఇప్పుడేంటి ఇలా వచ్చింది పొజిషన్. రైట్. రిలాక్స్. 2 అయ్యాయి. హాఫ్ సిట్టింగ్ లో 2 చేసాం మనం. కాల్ ఇట్ యాజ్ హాఫ్ సిట్టింగ్ ఆర్ ఎనీ నేమ్ యూ లైక్. రిలాక్స్. ఆల్వేస్ రిలాక్స్ ఇన్ బిట్వీన్ ద ఆసనాస్. నా ఇప్పుడు ఫుల్ సిట్టింగ్. ఫుల్ సిట్టింగ్ అంటే మనం ఏం చేద్దాము? మామూలుగా అయితే ఇలా కూర్చుంటాము, ఇలా. ఫుల్ సిట్టింగ్ ఇది. మళ్ళీ పైన 1, 2. ఇన్హేల్ అప్. చూడండి, చేతులు ఇలా పెడితే లూజ్గా ఉన్నాయి, మోచేతులు వంగిపోయాయి స్ట్రైట్గా. ఇది ఇది. నౌ hands are straight without any bending, no slackness in the hands. సో ఈ దాంట్లోనే 2 నమూనాలు చేద్దాం. అంతకుముందు దాంట్లో 2 నమూనాలు చేసాం. దీంట్లో కూడా ఫుల్ సిట్టింగ్. హాఫ్ సిట్టింగ్లో 2 నమూనాలు చేసాం. ఫుల్ సిట్టింగ్లో ఇలా చేద్దాం. 1, 2, 3, 4, 5. 5 is enough. 5 enough. అసలు సూర్య నమస్కారానికి వెళ్ళేలోగానే ఇదంతా మొత్తం ఎనర్జీ అనేది అవుట్ అవుతుంది. ఇది ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా. సో హాఫ్ సిట్టింగ్లో 2 నమూనాలు చేసాము, ఫుల్ సిట్టింగ్లో 2 నమూనాలు చేసాము. నెక్స్ట్ జంప్ అండ్ సిట్. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే హాఫ్ సిట్టింగ్లో 2 నమూనాలు, ఫుల్ సిట్టింగ్లో 2 నమూనాలు చేసాం. జంప్ అండ్ సిట్లో 2 నమూనాలు. జంప్ అండ్ సిట్ ఇది ఎలా చేస్తాము?
మళ్ళీ ముందుకు జంప్ చేసి కూర్చుంటున్నాం మీరు. రైట్, చూడండి ఒకసారి జంప్ ఎలా చేస్తున్నాం మనం, ఇలా చేస్తున్నాం. మళ్ళీ వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. చూడు అక్కడ జారిపోతాయి, మ్యాట్ చూసుకోండి. జారిపోయి ముందుకు పడిపోతే కష్టం. చెక్ ఇట్. సో అది చేస్తున్నప్పుడే ఇలా చేస్తున్నాం. రైట్, చూడండి మళ్ళీ ఒక్కసారి. ఇంతకుముందు 2 సార్లు జంప్ చేసాం, ఇప్పుడు 3 సార్లు చేస్తాం. రైట్, ఇది 1 2 3. సో జంప్ అండ్ సిట్ లో ఒక నమూనా అయింది. రిలాక్స్. హై బీపీ ఉన్నా, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా జాగ్రత్త. ఒకటే చెయ్యండి, లేకపోతే మానేయండి. రైట్, ఇప్పుడు జంప్ లో 2 నమూనాలు, ఇంకో నమూనా. 3 సార్లు కూర్చొని లేస్తాం. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ట్రిపుల్ జంప్. ట్రిపుల్ జంప్ అనొచ్చు. 3 సార్లు ఎలా చూడండి. ఇది 1 2 3. మళ్ళీ 1 2 3. 2 సార్లు చేసాం. ఇంకోసారి చేసి ఆపుదాం. 1 2 3. సో half sitting 2 types, full sitting 2 types, jump and sit 2 types. Right. So to activate our body, అంటే పడుకొని లేచాము, మొత్తం డల్, లెథర్జిక్, ఇన్యాక్టివ్, డ్రౌజినెస్ ఇవన్నీ పోవడానికి ఇప్పుడు ఇది చేస్తున్నాం. ఇట్ యాక్టివేట్ ద బాడీ. రైట్, ఇప్పుడు ఇంకొక 2. Separate the legs. Separate the legs. Now, క్రికెటర్స్ చేస్తారు కదా అలా. మోకాలు నొప్పులు ఉంటే దయచేసి చేయకండి, మరి లేని ఇబ్బందులు తెచ్చుకోవాలి. ఇది 1 2 3 4. 4 సార్లు చేశాను. సో ఇటువైపు కొద్దిసేపు ఉన్నాం, ఇటువైపు కొద్దిసేపు ఉన్నాం. రైట్, చేతులు ఇలా కూడా పెడతారు బ్యాలెన్సింగ్ కోసం. కొద్దిసేపు 1 2 3 4 5. 1 2 3 4 5. సో కాల్ ఎక్కడ స్ట్రెచ్ అయింది, ఇది స్ట్రెచ్ అయింది. ఈ సైడ్ స్ట్రెచ్ అయింది, ఈ సైడ్ స్ట్రెచ్ అయ్యాయి. ఇన్నర్ సైడ్ ఆఫ్ ద థై స్ట్రెచ్ అయ్యాయి. గమనించండి, ఇలా అన్నప్పుడు ఇన్నర్ సైడ్ ఆఫ్ ద థై ఇవి స్ట్రెచ్ అయ్యాయి. రైట్, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద థై, కాలు ముందుకు పెడుతున్నాం, కాలు ముందుకు పెడుతున్నాం. రైట్, ఇది విత్ బ్యాక్. అశ్వసంచలనాసనం మ్యాక్సిమం ఎంత వస్తే అంత. దానికి దీనికి డిఫరెన్స్, ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్. మనకే తెలియాలి, చేస్తుంటే అర్థం అవ్వాలి, ఎక్కడెక్కడ డిఫరెన్స్ ఉందో తెలియాలి. కొద్దిసేపు 1 2 3 4 5 6 7 8 9 10. ఈ కాలు బదులుగా ఇంకో కాలు పెడతాం, ఇంకో కాలు పెడతాం. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. So first thing, half sitting 2 types, full sitting 2 types, jump and sit 2 types, stretching 2 types. ఒకటేమో సైడ్ వైజ్, ఒకటేమో ఒకటి వర్టికల్, ఒకటేమో లాంగిట్యూడ్, 2. సో ఇవి కొంతవరకు చేసి, ఇక ఇప్పుడు దండాసన్ అండ్ ఇట్స్ వేరియేషన్స్.
అంటే ఇంతవరకు చేసింది ఏంటి, నిలబడి మనం దండాసనం, బాడీ యాక్టివేట్ కోసం ఇదంతా చేశాం. దండాసన్ అండ్ ఇట్స్ వేరియేషన్స్ అంటే ఏం చేయాలి చూద్దాం. రైట్, now come to వజ్రాసన్. మ్యాట్ ఎండ్లోకి రండి, మ్యాట్ చివర్లోకి. రైట్, ఇప్పుడు శశాంకాసన్, శశాంకాసన్ టు పర్వతాసన్, పర్వతాసన్. ఇది ఇప్పుడు పర్వతాసన్ టు భుజంగాసన్. ఇది ఇలా కింది నుంచి వస్తున్నాము, మళ్ళీ పైనకి, మళ్ళీ పైనుంచి వస్తున్నాం. చూసుకోండి, తేడా తెలియాలి. భుజంగాసన్, పర్వతాసన్ టు 2 3 4 పర్వతాసన్ టు భుజంగాసన్. రిలాక్స్, రిలాక్సింగ్ శశాంకాసన్ ఆర్ వజ్రాసన్. ఒక్కొక్క దాని మధ్యలో రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. సో పర్వతాసన్ టు భుజంగాసన్. నా దీంట్లో మళ్ళీ వేరియేషన్ సేమ్ థింగ్. పర్వతాసన్ టు భుజంగాసన్లో 2 నమూనాలు. రైట్, కమింగ్ టు పర్వతాసన్. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా లేస్తున్నాం. పర్వతాసన్, పర్వతాసన్ టు భుజంగాసన్. మరి ఇంతకుముందు చేసాం కదా, తేడా ఏంటో చూడండి. ఇది ఓన్లీ 4 times. 1, ఇంతకుముందు పైనుంచి లేసాం, పైనుంచి లేవట్లేదు, ఇప్పుడు కింది నుంచి. కింద నేల కానిచ్చండి ముక్కును. ఇది రైట్. పోనీ శశాంకాసన్ అనుకోండి, శశాంకాసన్ టు భుజంగాసన్. మళ్ళీ ముక్కు నేలకి, ఇక్కడే. తర్వాత వెనక్కి 2, మళ్ళీ ముక్కు నేల కానుకుంటూనే రావాలి చివరి వరకు. 3 4 శశాంకాసనం ఎందుకు చేస్తున్నామంటే పర్వతాసనంలో కొద్ది కష్టం. అది కూడా అటెండ్ చేసి చూడండి 2 times, తెలుస్తుంది మనకి. పర్వతాసనం ఇలా ఉన్నాం కదా, ఇలా ఉన్నాం, మోకాలు కింద ఆనలే. మోకాలు కింద ఆనకపోతే కొద్ది కష్టం ఎక్కువగా ఉంటుంది. ఇలా మోకాలు ఎక్కడ కింద ఆనలేదు, మోకాలు ఆనలేదు, కానీ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అందుకే మనం శశాంకాసనంలో చేసాం. సో పర్వతాసన్ టు భుజంగాసన్ 2 times. తల పైనకెత్తి పైనకి లేచి వచ్చాము, పైనకి లేపకుండా కింది నుండే వచ్చాం. నెక్స్ట్ దండాసన అంటాం. మనం ఇంతకుముందు చూసాం, చతురంగ దండాసన అన్నాం. రైట్, సేమ్ థింగ్. చతురంగ దండాసన అని పేరు పెడదాం. రైట్, ఇది చతురంగ దండాసన. ఓన్లీ 4 times ఓన్లీ, ఎక్కువ వద్దు. ఇలా చతురంగ దండాసన ఏం చేస్తున్నాం మనం? 1 2 3 4. మళ్ళీ రిలాక్స్. చతురంగ దండాసనలో ఒక వెరైటీ చేసాం, దీంట్లోనే ఇంకో వెరైటీ చూద్దాం. అన్నిట్లో 2 వెరైటీలు చేస్తున్నాం మనం, గమనించండి. రైట్, ఇప్పుడు చతురంగ దండాసనలు ఏం చేసామంటే చేతులు ఇలా పెట్టాము, ముందుకు పెట్టాము చేతులు. ఇప్పుడు అలా కాదు, చేతులు ఇలా
చేతులు ఇలా పెట్టాం, చేతులు ఇలా పెట్టి దండాసనం ఇంత ముందులాగే 1 2 3 4 రిలాక్స్. సో చతురంగ దండాసనం 2 టైప్స్ వచ్చాయి. సో ఇలా చేసిన దాంట్లో ఫస్ట్ ఏం చేసాం, పర్వతాసన్ టు భుజంగాసన్ 2 వెరైటీస్, దండాసనంలో ఆర్ చిత్రంగ దండాసనంలో 2 వెరైటీస్ చేసాం. నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు కుడి కాలుతో 4 సార్లు, ఎడమ కాలుతో 4 సార్లు. ఎలా చేద్దామో చూద్దాం. కమ్ టు పర్వతాసన్. ఇప్పుడు భుజంగాసన్ విత్ రైట్ లెగ్ ఫార్వర్డ్, భుజంగాసన్. 1 అన్నప్పుడు రైట్ లెగ్ ఫార్వర్డ్, 2 అంటే లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. ఇది చూడండి ఎలా చేస్తాం. ఇలా 1 రైట్ లెగ్ ఫార్వర్డ్, మళ్ళీ సైడ్కి వెళ్ళిపోయింది. 2 లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, 3 4 5 6 7 8 relax. Parvatasana to Bhujangasana with right leg forward చేసాం. సారీ, లెగ్ ఫార్వర్డ్, రైట్ లెఫ్ట్ రెండు చేసాం. ఇప్పుడు కాలు సేమ్ థింగ్, కాలు పైనకి చేసి ఇప్పట్లాగే కాలు సైడ్కి పెట్టాము ఇంతకుముందు, అలా కాదు, కాలు పైనకి తెద్దాం. పైన చేసి భుజంగాసనం. రైట్, చూడండి ఒకసారి. రైట్, నేను ఇంకా డైరెక్ట్ పర్వతాసనం వస్తున్నాను. అసలు లెక్క ప్రకారంగా అయితే ఇవన్నీ చేయాలి. ఇలా అని శశాంకాసనం వచ్చి నెమ్మదిగా లేచి పర్వతాసనం రావాలి, అది బాగుంటుంది. మరి ఎందుకు అలా చేస్తున్నాము? ఇంత చేసి మస్తు అయిపోయింది, ఇంకా అదొకటి ఎక్కడని ఆపేసామంతే. ఇప్పుడు చూడండి, ఇక రైట్ లెగ్ పైనకి లేపుతున్నాము, కుడికాలు పైనకి లేపుతున్నాము. భుజంగాసనం అంటే ఏమైంది? ఒక కాలు మీదనే ఉంది మనకు బరువు అంతా. కాలు మీద బరువు ఉండి భుజంగాసనం చేయగలిగితే చేస్తాము, లేకపోతే మోకాలు భూమి మీద పెట్టండి. అలా రాలేదు అనుకోండి, భూమి మీద పెడదాం, నష్టమేం లేదు, ఎంత వస్తే అంత. రైట్, ఇది 1 లెఫ్ట్ లెగ్ అప్, 2 రైట్ లెగ్, 3 లెఫ్ట్ 4 రైట్ 5 left 6 right 7 left 8. Relax. కాలు పైనకి లేపి భుజంగాసనం. అంటే ఈ భుజంగాసనం ఇప్పుడు 2 నమూనాలు చేసాం. ఒక కాలేమో ముందుకి డౌన్, తర్వాత వెనక్కి అప్. కాలు ముందుకి జరిగింది, వెనక్కి వచ్చింది. ముందుకు వచ్చినప్పుడు కింద పెట్టాం, వెనక్కి వచ్చినప్పుడు పైనకి లేపాం. నౌ ఇన్ అండ్ అవుట్. కాలు ఏమైంది? ఫ్రంట్ బ్యాక్, అప్ డౌన్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇన్ అండ్ అవుట్. ఏం చేద్దామో చూద్దాం. ఇది కూడా 4 times విత్ రైట్ ప్లస్ లెఫ్ట్. రైట్, మళ్ళీ పర్వతాసన్. ఇప్పుడు రైట్ లెగ్ చేతుల మధ్యలో. ఇంతకుముందు రైట్ లెగ్ చేతులకు పక్కన వచ్చింది, పక్కన కాదు, ఇప్పుడు రైట్ లెగ్ ఇక్కడ మధ్యలోకి వచ్చింది.
మధ్యలోకి వచ్చింది, మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు చేతిని ఇలా తీస్తున్నాం, రైట్ లెగ్ కి రైట్ హ్యాండ్ ఇలా తీసాం. ఇప్పుడు భుజంగాసన్ 1 2 3 4 ఇది స్ట్రెచ్ మ్యాక్సిమం అలా చేసాం. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పెడుతున్నాం, లెఫ్ట్ లెగ్ పెడుతున్నాం. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఇలా పెట్టాం. 1 2 3 4 అవునా? ఇప్పుడు ఇలా కూర్చుందాం, హాయిగా ఉంటుంది ఇలా. రైట్, ఇది కూడా రిలాక్సేషన్. ఇలా కూర్చొని 1 2 3 లెఫ్ట్ లెగ్ తో చేసాం. మా రైట్ లెగ్ కూడా ఇలా చేయాలి కదా. ఇది 1 2 3 రిలాక్స్ రిలాక్స్ అండ్ దీంట్లో ఇంకో నమూనా ఉంటుంది, అది కూడా చేసేద్దాం. అంటే అన్నీ అయిపోతాయి ఇక, దీంట్లో ఇక చెప్పడానికి ఏం లేవు అనే స్థితికి వస్తాం మనం. రైట్, మళ్ళీ పర్వతాసన్. ఇప్పుడు రైట్ లెగ్ సైడ్కి ఇలా, సైడ్కి రైట్ లెగ్ సైడ్కి భుజంగాసన్ 2 3 4 రైట్ లెగ్ సైడ్కి పెట్టాం, సైడ్కి గుర్తు పెట్టుకోండి, సైడ్కి పెట్టి మనం భుజంగాసనం చేస్తాం. నా లెఫ్ట్ లెగ్ సైడ్కి పెట్టాలి, సైడ్కి స్ట్రైట్గా 1 2 3 4 రిలాక్స్. అమ్మయ్యా, ఇవన్నీ దేని కింద చేస్తున్నాం మనం? ప్రిపరేషన్స్ ఫర్ సూర్య నమస్కారాస్. ఇంకోటి, నో కంపల్షన్, అంటే ఇవి చేసే సూర్య నమస్కారాలు చేయాలా లేకపోతే చేయకూడదా, నో, అలా ఏం లేదు. డైరెక్ట్ సూర్య నమస్కారాలే చేయవచ్చు. మరి ఇవెందుకు చేస్తున్నాం మనం? ఇది కూడా ఒకసారి నేర్వాలి కదా. అందుకని ఇది అది రెండు అయిపోతాయి. అప్పుడు ఇది కావాల్సి ఇది ఒకటే చేస్తాం, సూర్య నమస్కారం అది ఒకటే చేస్తాం, మన ఇష్టానికి. రైట్, ఇప్పుడు ఇది ఇంకోటి ఉంటుంది, అది చేద్దాం. భుజంగాసనం చేసి, రైట్, ఇది భుజంగాసనం చేసి ఇలా 3 times 1 2 3 టైమ్స్ చేస్తే ఒకసారి చేసినట్టు. రిలాక్స్. మళ్ళీ భుజంగాసన్ 1 2 3 రైట్. ఇంకా వీలైతే, ఇంకా వర్క్ ఉంది, ఇంకా నేను చేస్తానని ఎవరైనా ఉంటే చెప్పండి, ఇంకా గమ్మత్తైంది చెప్తాను, హాయిగా ఉంటుంది అది. ఇంకా ఎవరైనా చెప్పాలి, ఎవరు చెప్పండి. చిన్మయి, ఒకసారి ఆమె చేస్తుందో లేదో మీరు అందరు గమనించాలి. నువ్వు వీడియో ఆన్ చేయమ్మా, వీడియో ఆన్ చేయి, అందరు చూడండి ప్లీజ్, చూడండి చేస్తుందా లేదా చూడండి. ఇది కష్టంతో కూడుకున్న పని, చెయ్యకపోయినా పర్వాలేదు, కష్టం. ఇలా ఉన్నాం కదా, అవునా? ఇలా అన్నాం మనం, ఇలా అని కాళ్ళు 2 చేతులు 2, మళ్ళీ ముందుకి,
అర్థమైందా లేదా చెప్పండి. అర్థమైందా లేదా? తెలియలేదా? సార్ నేను మళ్ళీ ఒకసారి చేస్తాను, ఇంకా నేను చేయలేని ఓపిక లేదు నాకు. అర్థమైంది సార్. జంప్ చేయాలి ఇది చేసేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ కాలు వేలు చేతుల మీదనే ఉన్నాం మనం. కాలు వేలు ఇలా ఇలా ఉన్నాం మనం, ఇలా ఉన్నాం, రైట్. ఇప్పుడు భుజంగాసనం చేసాం, చేసిన తర్వాత ఇలా జంప్ చేస్తున్నాం మనం, మళ్ళీ భుజంగాసనం, మళ్ళీ జంప్, భుజంగాసనం. అది ఇప్పుడు సినిమా చేసిందో లేదో చూడండి. వద్దు వద్దు, సారీ సార్, బాడీ సహకరించాలి సార్, అంతకంటే వద్దులే. రైట్, దీంట్లో ఇంకున్నాయి 2, అది కూడా చేసేద్దాం. బయట వర్షం పడుతుంది, చల్లగా ఉంది, అయినా సరే చెమటలు వస్తున్నాయి. రైట్, ఇలా కూర్చుందాం. రైట్, బీపీ ఉంటే ఆయాసం వస్తుంది. మళ్ళీ హార్ట్ బీట్, బ్రీతింగ్, పల్స్ రేట్ నార్మల్కి అయ్యేంత వరకు ఆగండి. కొద్దిసేపు అవుతే నార్మల్కి అవుతాయి. లేదు అవ్వలేదు అనుకోండి, ఇంకొద్ది ఎక్కువసేపు ఉంటాం, అంతేగాని సడన్గా చేయకండి. ఇప్పుడు ఇలా కూర్చున్నాం, కాలు 2 ముందుకి, చేతులు అడ్జస్ట్ చేసుకోండి, కాళ్ళు 2 ముందుకు, ఇలా 2 ఉన్నాయి కాళ్ళు, 2 కాళ్ళ మీద చేతుల మీద ఉన్నాం. బాడీ కింద పెట్టవద్దు, ఇక్కడ ఆనించకండి కింద, ఇలా ఉన్నాం. మళ్ళీ ఇలా ఇలా, రైట్, ఇలా చేస్తున్నాం. ఇప్పుడు ఒక 2 సార్లు చేస్తాను నేను, మిగతా మీరు చేయండి ఇష్టం ఉంటే. ఇలా చేస్తాను. మళ్ళీ ఇలా అన్నప్పుడు ఇది కూడా ఇలా అంటాం. ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఇలా. అర్థమైందా కాలేదా చెప్పండి, తెలిసిందా లేదా? చిన్మయి తెలిసింది సార్, కానీ రావట్లేదు. రాకపోనివ్వండి, ఇప్పుడు అన్నీ వస్తాయని చేస్తున్నామా? ఎక్కడో ఒక స్టెప్ మిస్ అయిపోతుంది. ఏం పర్వాలేదు, నెమ్మదిగా చేయండి చాలు. రైట్, ఇప్పుడు ఏదైతే చేసామో దానికి రివర్స్. రివర్స్ అంటే కాలు ముందుకు అన్నాం, తల 20 కన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? రివర్స్ అంటే కాళ్ళు వెనక్కి, తల ముందుకి, రైట్, ముందు కూర్చున్నాం, రైట్, ఇలా కూర్చున్నాము, కాళ్ళు 2 ఇలా వెనక్కి, భుజంగాసనం, మళ్ళీ నార్మల్ స్టేజ్. 1 2 3 4. ఇది మనం చేసింది. అమ్మయ్యా, ఇప్పుడు సూర్య నమస్కారాలు చేస్తాను, మొదలెడదాం. రైట్, అసలు ఇంతకీ ఏమన్నా చేశారా చెప్పండి ఒకసారి, ఎవరెవరు చెప్పండి, అసలు చేశారా? చేసాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేసే ముందు ఓ పని చేద్దాం. ఇదే అయిపోయింది అనిపించింది, ఇంకా ఇదే అయిపోయినట్టు మొత్తం అయిపోయింది. అందుకే బ్రీతింగ్ అంతా శైలజ చెప్తారు. ఇక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ శైలజ గారు చెప్తారు. ఓ మై గాడ్, ఇక అయిపోయింది. ఇంకా మరి ఇక
చెప్పే ఓపిక కూడా లేదు. తర్వాత సూర్య నమస్కారాలు చేద్దాం. లేకపోతే ఇప్పుడు పని చేద్దాం. ఇప్పుడు సూర్య నమస్కారాలు అయిన తర్వాత బ్రీతింగ్ చేద్దామా? యా బ్రీతింగ్ అయిన తర్వాత సూర్య నమస్కారం, మీ ఇష్టం, ఎట్లయినా పర్వాలేదు. సూర్య నమస్కారాలు అయినాక బ్రీత్. అయినా రైట్, విల్ డూ దట్. అయిన తర్వాత జస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్ విల్ రిలాక్స్, దెన్ విల్ గో ఫర్ ప్రాణాయామ. రైట్. అమ్మయ్య, ఒక నిమిషం 3 సార్లు ఊపిరి తీసుకొని మనం ఎప్పుడు కూడా నోటి నుండి బ్రీతింగ్ తీసుకోవద్దు అంటాం కదా. ఇప్పుడు ఇంత ఆయాసం అయిన తర్వాత నువ్వు వద్దన్నా సరే ముక్కు నుండి తీసుకున్నా నోటి నుండి వదులుతుంటే హాయిగా ఉంది, గమనించండి మీరు. ఇలా ముక్కు నుండి వదిలే కన్నా ముక్కు నుండి తీసుకొని ఎంత రిలీఫ్ ఉందో గమనించండి. మరి ఇప్పుడు ఇది అనాలనకూడదా? అందుకని యూ డోంట్ గో ఇన్ టు ద కాంట్రవర్సీస్, యూ డూ ఇట్ when you feel happy, when you feel relaxed, go for it. No restrictions. Don't condition our mind and body for only certain things. ముక్కుతోనే తీసుకోవాలి, మంచిది కాదు, ఓకే మంచిది కాదు, నాకు ఇప్పుడు తీసుకుంటే హాయిగా ఉంది, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్, గో ఫర్ ఇట్, నా నష్టమే ఉంది. అలా don't restrict, don't condition for anything in your life, anything whatever it may be, even that may be right thing also, don't condition it. Right, ఇప్పుడు సూర్య నమస్కారాలు చేస్తారు. రైట్, ఇంకేం నమూనాలు చేస్తాం దీంట్లో? అయిపోయింది, నమూనాలు ఏం లేదు, 1 or 2 చేస్తాం. రైట్, గెట్ రెడీ. 2 మామూలు చేద్దాం, 2 సింధన నమస్కారాలు, మిగతా ఏమో చేద్దాం అనగా నేను తోపుకుందో తెలియట్లేదు. రైట్, గెట్ రెడీ. 1. నేను చెప్తాను. చెప్తారా? చెప్పండి, మీరు చెప్పండి మరి ఇంకేమో. యా యా, డూ ఇట్. ఓకే, లెట్స్ డు ఇట్. ఏంటో 1 to 12 నంబర్ చెప్పడమే, ఇంకా ఎంతకన్నా ఈజీ అండి. యా ఓకే, స్టాండ్. ఇవన్నీ చేశాక ఇప్పుడు సూర్య నమస్కారం చాలా ఈజీ అనిపిస్తుంది. లెట్స్ డూ ఇట్. లిఫ్ట్ యువర్ హెడ్, ఆర్మ్స్ అప్, పైకి నమస్కారం పొజిషన్, అండ్ దెన్ హస్త పాదాసన, కిందికి వంగాలి, హోల్డ్ యువర్ ఫీట్. దాని తర్వాత వాట్ ఈస్ దిస్ వన్? మీకు తెలుసు కదా ఆసనాల పేర్లు, నాకు రావట్లేదు. 4 and then mountain pose, వంగండి, and then భుజంగాసన్, into mountain కాదు, పర్వతాసన్, and leg to the front, Ashwa, I can't remember the name. And then up. Okay, ఇప్పుడు నేను నెంబర్స్ చెప్తాను. So every asana has 6 types of యోగాలో ఏ ఆసన చేసినా 6 types ఉంటాయి. So we can do it fast. క్లియర్ రావట్లేదు సార్. ఏం రావట్లేదు? Okay, let's do it fast. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, and 12. So this is ఒకటి, ఇది చాలా ఫాస్ట్ గా చేసాము. We did not even count breathing ఏమో నార్మల్ బ్రీతింగ్ గా చేసాము. So let's do it 2 times fast. 1, 2,
3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. ఇది ఫాస్ట్ గా చేసాము, కొంచెం స్లోగా చేస్తాం. ఇట్స్ కాల్డ్ స్లో ఫాస్ట్, బట్ స్లో ఫాస్ట్. దీంట్లో ఏం చేద్దామంటే కొంచెం ఇన్హేల్ ఎక్సేల్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. లెట్స్ డూ దట్. 1, 2, 3, 4. ఇన్హేల్ ఎక్స్హేల్ చేయండి, కొంచెం తగ్గించాము స్పీడ్. 5, 6, 7, 8. You have to change the leg. Left ఒకసారి, right ఒకసారి. 9, 10, 11 and 12. This is the second thing. We'll do it again. This is called slow fast. మళ్ళీ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. ఇప్పుడు రెండేమో ఫాస్ట్ గా చేసాము, రెండు స్లో అండ్ ఫాస్ట్ చేసాము. ఇప్పుడు we will do it slow. ఈ స్లోలో ఏం చేద్దామంటే we will do it 1:1. అంటే పైకి వెళ్ళిన, అండ్ whenever you are doing a posture, నెమ్మదిగా పైకి అందాము. whenever you are going into the posture slower, and we will inhale and we will exhale exactly the same timings. So let's do that. 1, నెమ్మదిగా. 2, 3, 4, 5, mountain Parvatasana. 6, 7, 8, 9, 10, 11 and 12. సో ఇది కొంచెం స్లోగా చేసాము. లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ పాస్చర్ ప్లస్ అవర్ బ్రీదింగ్ మీద. వి నో ద స్టెప్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే కాన్సన్ట్రేట్ చేద్దాం. ద సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ వన్ మోర్ టైం. 1, 2, 3. ఎక్సేల్ కిందికి వచ్చినప్పుడు ఇన్హేల్, be in the posture, count till 5 at least. 1, 2, 3, 4, 5. And the next one, Parvatasana. Count for yourself, then louder count cheyaledu. And then Bhujangasana. 1, 2. Back to Parvatasana. I can't remember this. Then count again. Stay in the posture. 10, 11 and 12. So, ఇది three varieties అన్నట్టు, 3 types అన్నట్టు. Like I told you 6 different types ఉంటాయి. I mean, the slower you go, the better it is అన్నట్టు. So we did till level 3 వరకు. Level 4 ఏంటంటే exactly the same thing, but what you're doing is you're holding the posture. Posture లోకి వెళ్ళడానికి 5 seconds or 10 seconds తీసుకుంటే you're getting out of the posture for 5 seconds, but you're holding the posture in between. So let's do that one.
ఇప్పుడు నెమ్మదిగా పైకి వచ్చేసి 1, ఐమ్ హోల్డింగ్ ద పాస్చర్ అండ్ ఐమ్ కౌంటింగ్ టు మై సెల్ఫ్ 5 కౌంట్ చేస్తున్నాను and then I'm slowly coming to the next posture, holding it. Idi kuda I came down slowly. Actually, I came a little faster, Kani. I have to count 1, 2, 3, 4, 5, 6. ఈ posture lo unnaka I have to count and stay there, 5-6 seconds. 1, 2, 3, 4, 5, and 6. And then go to the next one. Nemmadiga. Like be in the posture again. The longer the better. That's the difference between the yoga and exercise. You can do the exercise, get sweat everywhere, sweat anta vachesi, you feel so proud, like, oh, intaganam chemtu vachesindi naku ani. But in this case, you are not just doing the exercises, you are trying to improve your mind, concentration, and how to align your mind with your body. So dan koraku you have to really concentrate. Ippudu edo cheskuntu exercise cheste, we usually like listen to your music or something atla vini chestuntam kada. This one, what we are doing is we are concentrating on that our posture and counting 1, 2, 3, 4, and 5. And then let's do Parvatasana. Five. 2 Bhujangasana. Stay in the posture. Feel the back. Feel your back. Back chala pressure anipistadi, but just feel it. And then back to Parvatasana. And ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఇది అశ్వ సంచలనాసనం. అప్పటి నుండి గుర్తుకు రాలేదు. అశ్వ సంచలనాసనం. And then Padahastasana. Stay in the posture. Lift slowly. 1, 2, 3, 4, and 5. And then come back to Namaskaras. So this is one of the type. So Idi, do you want me to tell some more or sarpoinda? Chapna inkokati or sarpotunda? యా చెప్పండి, మీ ఓపిక వాళ్ళ ఓపిక. I don't know what. నేను 4 types అని అన్నాను, అంటే ఐఎమ్ జస్ట్ గోయింగ్ స్లోలీ. నో ప్రాబ్లం. మీకు ఏమైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు జస్ట్ దే కెన్ రిలాక్స్, నో ప్రాబ్లం. ఇంకో 2 సార్లు చేద్దాము. సో level 4, actually this is level 4, so we are going to level 5. ఎందుకంటే we started with level 0 to 5, that is totally 6 levels. We went up to 4. Let's do the last one. ఇప్పుడు ఏం చేద్దామంటే exactly the same postures, but let's do it for probably 10 seconds. Okay, నెమ్మదిగా lift your arms up, slow motion picture. And then just observe what you're doing. Namaskarasana. 10 count చేద్దాము. ఈ ఈజీగా ఉన్న ఆసనలో ఎంతసేపు ఉన్నా కూడా ఏమనిపించదు. Then lift your arms up, Hasta Uttanasana, and stretch. It's stretch చేస్తే అంటే ఇప్పుడు పొడవుగా ఆనలేం కానీ యూజువలీ దే సే లైక్, ఓ we are going to టాల్ అయిపోతామని. సో ఇట్స్ ఏముంది, palm tree pose. పైకి లిఫ్ట్ చేసి feel the pressure, like your body has to be felt, like the pressure. And then slowly 1, 2,
3, 4, 5, 6, 7, 8, 9, and 10. Idi, what is this one? Hasta Uttanasana. I don't know. No, Uttana Padasana. Is that Pada? I can't get these the words. Can Pada Hastasana? Idi Pada Hastasana. You're holding your arms to your feet. ఈ posture will stay for 10 seconds. And then we will go into the next posture and stay there for 10 seconds. Lift your left head up and just watch up something, whatever you can. Count till 10. And our legs stretch, feel Gandhi. You will be feeling that. And then let's go into Parvatasana. And our feet knee, kindaki aaninchandi. Don't lift the feet up so that you can feel the pressure on your legs. Calves actually. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Let's go into Bhujangasana. Slowly, and lift your head up and just count till 10. Okay, slowly. After posture, into Parvatasana. Aynaga, mali leg into the front. Stay in the posture. Aynaga. Hold your feet. And slowly come up. And the last one, the number 12, Namaskarasana. Okay, relax. We are done with the Surya Namaskar. Thank you. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. చాలా చక్కగా చెప్పారు అన్ని రకాలుగా, విత్ ఆల్ వేరియేషన్స్. వండర్ఫుల్. Thank you. రైట్, నౌ రిలాక్స్ అండ్ కమ్ టు Shavasana. Come to Shavasana. We'll go for instant relaxation techniques. Instant relaxation techniques అంటే ఇంతకుముందు నిన్నట్లాగా 20 నిమిషాలు 30 నిమిషాలు కాకుండా ఇన్స్టెంట్ రిలాక్సేషన్. లై ఆన్ యువర్ బ్యాక్, లై ఇన్ Shavasana. Slightly separate your legs. Slightly separate your legs. Hands away from your body. Palms facing upwards. Palms facing the sky. Slightly curl your fingers. Don't fold it, just curl your fingers. And relax your total body. Relax. Surrender your total body to the floor. Surrender. Now you are totally relaxed.
Adjust your dresses, adjust your posture, adjust your mat. Totally adjust yourself. Make a decision, make a sankalpa not to move for 30 seconds. Even if there is an urge to move, don't move for 30 seconds. Adjust, final adjustments if any. Then don't move till the 30 seconds are over. Relax. You are practicing kaya stairyam, body stability, body stillness. Now visualize your body, which is lying on the floor like a dead body without any movement at all. Totally surrendered to the ground. No tension in the body, no anxiety in the mind. Your body and mind is totally relaxed. Now, feel. This is a feeling and feeling. The healing energy of Mother Earth. The healing energy of Mother Earth is entering into your body from the toes. Feel the energy, healing energy of Mother Earth entering into your body through toes. Feet, ankle. The healing energy is passing through these points. Feel you are getting energized. Calf muscles, shin, knees, thighs, hip joint. So the healing energy is traveling towards your head, top, from toes to the head. Your back, lower back, middle back, upper back, shoulders, hands, head, neck, front side of the body. The healing energy is entered and spreading throughout your body. All the body parts are getting healed in a relaxed way. Till now, nobody said to relax you. But now, you are relaxing. Your body is relaxing. Your mind is relaxing. Relax. Observe your breathing for 30 seconds. Observe your stomach going up and down. Don't do anything. Just witness it. Be a sakshi, witness, aware of it, going up and down with your breathing. Only for 30 seconds.
Observe your chest. For each inhalation, it is expanding and coming to the normal position. Feel that. You feel it, don't do it. Don't physically attempt to do that. Relax. Now, imagine you are breathing from throat center, inhalation, and exhalation, as if it is going through your throat. Now we'll practice frontal psychic breathing. Frontal means front side of the body. Psychic means mentally you are doing it. We are not doing physically. So inhale from navel region to throat center. Exhale from throat center to navel. Practice for 5 rounds. Five breathings. Now, psychic spinal breathing. Psychic spinal breathing. So, from Agnya Chakra to Mooladhara, inhale through the spinal column. From Mooladhara to Agnya Chakra, you are inhaling, and from Agnya to Mooladhara, exhaling through the spinal cord. From the back, your back. So this is psychic spinal breathing. You are not doing it physically. Now, concentrate eyebrow center. Mentally chant Om only for 30 seconds. Chant Om. పైనకి చెప్పొద్దు, ఊరికే మనసులో ఓం 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 ఓం. Now feel the relaxation of your body and your mind. Observe your thoughts. Observe your mind. Now, slowly aware of your surroundings. Aware of your surroundings. The sounds nearby. Shake your hands and legs. Turn your head left and right. నెమ్మదిగా టర్న్ టు యువర్ లెఫ్ట్ సైడ్. నెమ్మదిగా లేచి కూర్చోండి.
Say Hari Om Tat Sat. Hari Om Tat Sat ani. Rub your palms. Rub your palms. Apply. It is apply. Apply to your eyes. అంటే ఇలా అన్నప్పుడు వచ్చిన హీట్ ఏదైతే ఉందో అది ఈ కన్నులకి తగలాలి, కన్ను మజిల్స్కి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. Slowly open your eyes. Yes. So we'll see what next. Right. Right, okay. Now open your videos. So now we'll talk about, ఇప్పుడు ఏదో చెప్పారు కదా అది, what is this? The term God God is always referred by somebody or the other. Whether they believe it or not, we talk about God. Non-believers also talk about God. Believers also talk about God. Then what is it? What it is? Right. Adi manam ippudu chuddam. Right. Be with me for each and every word and every step I am going to tell you now. First thing, the definition of it is not God, God, but it is called as Brahman. Brahman antar. That Brahman is ultimate as per the Vedas or as per the Upanishad. Vedas and Upanishad one and the same, okay? So as per the Upanishads, as per the Taittiriya Upanishad. So when we are defining God అని మనం అర్థం కావడం కోసం అనుకుంటున్నాం, కానీ we don't call it as a God, but it's called as Brahman. అది గుర్తుపెట్టుకోవాలి. In all the scriptures, especially in Upanishads, they refer it as Brahman, not God at all. అది గుర్తుపెట్టుకోవాలి. What is the meaning of Brahman? Meaning of Brahman is, as I told you earlier also, meaning of Brahman is vast, Vishalamaina, without any boundaries, no limitations. That is called Brahman. That is the meaning of it. Literal meaning of Brahman is vast, expanded, no limits, limitless. That is the meaning of Brahman. Right. So we are very loosely referring it as God. Right? అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత how we are going to define this? This is basing on Taittiriya Upanishad. We are talking and referring about Taittiriya Upanishad. We have to remember that. What is it? Satyam, Jnanam, Anantam is Brahman అని చెప్తారు. So what is that vastness? What is that Brahman? Ante as per the Taittiriya Upanishad definition, the Brahman is nothing but Satyam, Jnanam, Anantam Brahman. That is the definition given. Now we have to unfold each and every word, because it is something like mana zip file laga everything is put into these only three words. Until and unless we know each and every word specifically with total meaning, we don't understand Brahman. Andukani we have to unfold one after the other. So first thing, what is Brahman anedi vachindi manaki? The meaning of Brahman is expansion. I mean, not expansion, it is vastness. There is no limit, unlimited. That is the meaning. Then what is that Brahman? Satyam, Jnanam, Anantam Brahman. Then what is the Satyam, Jnanam and Anantam? We have to unfold one after the other. First we'll see in Satyam, Jnanam, Anantam. Anantam ante ento mundu chuddam. Tarvata ee rendu easy ga ayipotayi. Anantam means infinity. Infinity means what? Infinity means Desha, Kala, Vastu antam. Desha means place. We refer this Desha ante is a place. Okay? Desha ante place. Desha
Paricheda, we use the word paricheda. Paricheda means cut off. Paricheda means cut off, boundary, limit. Desha paricheda shunyam. Shunyam means zero. Shunyam means zero. Desha paricheda shunyam. Desha ante place, cut off and boundary. Shunyam ante no. అంటే అర్థం ఏంటి? ఒక ప్రదేశానికి there is no limit. ఒక ప్రదేశానికి there is no limit. What is it? For example, when we are talking about Hyderabad has its own limitations. అంటే ఎంతవరకు? Certain area. లేదు. ఇండియా అంటే it has its own boundaries. మరి you name anyone, any place? Any place has its own boundaries. Even Earth. Earth has boundaries or not? Maybe small or big, that's a different issue. It has boundaries. Universe, does it universe have boundaries or not? Yes, it has limitations. Maybe we do not know. So everything has limitations. Then what is it? Infinity means what? Desha paricheda shunyam. Desha means place. Paricheda means cut off. Shunyam means no. There is no cut off for this place or pradesham. There is no cut off for the place. So what does it mean? It is everywhere. It is everywhere. There is no limit. You take any place, it should be there. It should be there in America, in India, or on Earth or Moon or anywhere. It should be present. That's what Desha Paricheda Shunya meaning is that. Desha means place, Paricheda means cut off, Shunya means zero. There is no cut off for the place. So it should be spread everywhere. No limitations, no boundaries, nothing doing. That is the meaning of Desha Paricheda Shunyam. Then with reference to the place, it is infinity or not? With reference to the place we are referring, it is infinity. It is infinity. Right. Next. Kala Paricheda Shunyam. Kala means time. Kala means time. Time means మనకు అర్థమయ్యేది ఏంటి? Suppose if you go to a cemetery or burial ground, ఆ ప్లేట్ పెడతారు ఇక్కడ, మిస్టర్ ఎక్స్ సో అండ్ సో, DOB date of birth, DOD date of death. So his life is in between the two boundaries, two limitations of the time period. Two limitations time period లో ఇతను ఇక్కడ ఈ పీరియడ్ లో ఉన్నారు. సో దట్ ఇస్ అ టైం పీరియడ్ లో అక్కడ ఉన్నాం. అలానే ఎవ్రీథింగ్ హ్యాస్ టైం లిమిటేషన్స్. Indian history. So from so and so to so and so. Before that, what happened? We do not know. What future will be? We do not know. Ala, everything has time limit. So, మరి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాం? కాల అంటే టైం, పరిచ్ఛేద కట్ ఆఫ్, శూన్యం లేదు. There is no cut off. So everything that is existing has limitations with reference to time. But infinity means there should not be any limitations to the time. So there is no past, present and future for that. But for our understanding, we say that ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు ఉంటుంది. And that's for our understanding. There is no limit for that. అలా what does it mean then? ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, రేపు కూడా ఉంటుంది. అంటే ఈజ్ ఇట్ ఎటర్నల్ ఆర్ నాట్? యాజ్ పర్ ద దేశ పరిచ్ఛేద శూన్యం, ఇట్ ఈస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్. దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ దట్ డజంట్ ఎగ్జిస్ట్. దేశ పరిచ్ఛేద శూన్యం అంటే దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఎట్ ఆల్. కాల పరిచ్ఛేద శూన్యం అంటే దెర్ ఇస్ నో టైమ్ వేర్ ఇట్ ఈస్ నాట్ దేర్. దెర్ ఇస్ నో టైమ్ అండ్ ఇట్ ఈస్ ఎటర్నల్. First is everywhere, omnipresent. It is eternal. It is ever eternal.
దేశ పరిచ్ఛేద శూన్యం, కాల పరిచ్ఛేద శూన్యం. నెక్స్ట్ వస్తు పరిచ్ఛేద శూన్యం. Vastu means entity, any entity, anything whatever you take, that is entity. Entity are a substance or a substance అనొచ్చు, entity అనొచ్చు, ఒక వస్తువు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. Suppose you take a watch. Does it has its entity? I mean, this is the watch, okay? దీనికి entity వస్తువు అన్నాము. Does it has limitations or not? Any వస్తువు you take. ప్రతి వస్తువు కూడా లిమిటేషన్ ఉంటుందా ఉండదా? ఎస్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. మేబీ స్మాల్ ఆర్ బిగ్. వాచ్ ఈజ్ స్మాల్, కార్ మే బి బిగ్, హౌస్ మే బి బిగ్, రైట్? సో వస్తు పరిచ్ఛేద శూన్యం. దేర్ ఈస్ నో లిమిట్ ఫర్ దిస్ ఆబ్జెక్ట్స్. అంటే అర్థం ఏంటి? ఇట్ షుడ్ బి, ఫస్ట్ థింగ్ ఈజ్ ఎవ్రీవేర్, ఆమ్ని ప్రెసెంట్. సెకండ్ వన్ ఈజ్ ఎటర్నల్. And third one, vastu paricheda shunyam, means there is no vastu other than that. There is no limitations. But watch has limitations. So this is a limited one. But when we are referring to God, referring to Brahman, because it is infinity, Brahman is infinity, it should have the characters of what? It should be present everywhere, omnipresent, and eternal. Because desha paricheda shunyam, ante there is no limit with reference to the place. So that should be everywhere. Everywhere ante omnipresent. Next, there is no time before that and after that. There is no time gap, no limit. Manushuలకు ఉంది date of birth, date of death. వస్తువుకు ఉంది date of manufacturing, date of expiry. Everything has its own time limits. But for this means we are referring to that Brahman. There is no time limit. There is no time limit. There is no time without that, okay? Allah, it is eternal. Vastu, there is no entity other than that. No, that is infinity. No entity other than that. Desha paricheda shunyam, kala paricheda shunyam, vastu paricheda shunyam. So there is no place other than Brahman. There is no time other than Brahman. There is no entity other than Brahman. The infinity meaning is this. Infinity is referring to Brahman. So Brahman is infinity, means infinity should have the characters of desha vastu desha parichedana shunyam, vastu parichedana shunyam, kala paricheda shunyam. ఈ మూడు క్వాలిటీస్ ఉంటేనే ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ డజంట్ మీన్ దట్ ఇన్యూమరబుల్. దట్ ఇన్యూమరబుల్ కెన్ బి కౌంటెడ్. బట్ ఇన్ఫినిటీ మీన్స్ that should be spread everywhere. No time limits, no entity, no vastu limits also. So desha kala vastu paricheda shunyam. That's all. That is the meaning of infinity. That is referring to Brahman. So Brahman should be infinity, means you should be everywhere, no time limit, in all the things, on all the existence, all the things it should have. That is the meaning of infinity. Infinity అంటే తెలిసిందా లేదా చెప్పండి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్కి వెళ్దాం, సత్యం జ్ఞానంకి వెళ్దాం. అర్థమైంది సార్, తెలిసింది సార్. తెలిసిందా చిన్మయ్య గారు? ఓకే సార్, ఓకే. ఎస్, థ్యాంక్ యూ చిన్మయ్య. తెలిసింది సార్. Just don't simply follow it, because see the logic in that. This is very excellent explanation given by this Swami Brahmananda, I think. Yeah, Swami Brahmananda from Krishna Mission. In his speeches, he referred means because of that, his speech, I could understand this. I just listened to it so many times. Otherwise, we can't understand this. And we can't digest also. Even if you listen to this, you don't understand, that's of no use as well. Ala, is it okay? Am I making any sense or not? అది చెప్పండి, తెలుస్తుందా లేదా? అర్థమవుతుంది సార్. రైట్, ఓకే. సో ఇన్ఫినిటీ అంటే అర్థమైంది కదా? ఎవరు మాట్లాడారు? ఇన్ఫినిటీ అంటే
ఎవరైనా మాట్లాడవచ్చు, ఆ చిన్మయినే కాదు. అర్థమైంది సార్, అర్థమైంది సార్. సో దట్ ఈస్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ సత్యం. సత్యం అంటే ట్రూత్ మీన్స్, సరే ముందు ఇది చూద్దాం, ఏంటది? జ్ఞానం చూద్దాం. ఇలా వస్తున్నాం కదా. సో ఇన్ఫినిటీ తెలిసింది. జ్ఞానం, నాలెడ్జ్ మనం విజ్డమ్ అంటాం సాధారణంగా. రైట్, వి రెఫర్ ఇట్ యాజ్ విజ్డమ్. సో ద విజ్డమ్. నౌ చిన్మయ్ గారికి సంగీతం బాగోచ్చు, రైట్. నెక్స్ట్ రాజారావు సార్ పాటలు బాగా పాడతారు. నెక్స్ట్ ఇంకొకరు మ్యూజిక్ బాగా వచ్చు, ఇంకొకరు బాగా మాట్లాడతారు, ఇంకొకరు బాగా చెప్పింది వింటారు, ఇంకొకరు కెమిస్ట్రీ చదివారు, ఇంకొకరు ఫిజిక్స్ చదివారు, జువాలజీ చదివారు, డాక్టర్ అయ్యారు, ఇవయ్యారు అన్ని వచ్చాయి. యు ఆర్ అక్యుములేటింగ్ దిస్ నాలెడ్జ్. దీంట్లో రెండు రకాలు చెప్తారు, పరవిద్య అపరవిద్య అంటారు. పరవిద్య అపరవిద్య. మీరు లలిత సహస్రనామం చదివినప్పుడు ఆది పరాశక్తి అని వస్తుందా, వర్డ్ రాదా చెప్పండి? పరాశక్తి పరాశక్తి వస్తుంది కదా ఎక్కడో దగ్గర, పోనీ అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఎక్కడన్నా. పరాశక్తి అంటే అర్థం ఏంటి? పరాశక్తి అంటే ఏంటి అసలు, అర్థం ఏంటి? సరే ఓకే, మన తర్వాత చూద్దాం. అంటాం కదా సార్, ఏంటది? ఇహము పరము అంటాం కదా. సో అలా పరాశక్తి అంటే ఆ పర అనే దానికి ఏ అర్థం ఉందో దాని రిలేటెడ్. మీరు భలే చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఇది? నాకు తెలుసు సార్. తెలియదా? పర అంటే ఏదైతే అర్థం ఉందో దాన్ని చెప్తున్నారంటే ఏంటన్నారు? ఎవరది? చిన్మయ్య? అవును సార్. వెరీ గుడ్. ఏం పర్వాలేదు, ఏం కాదు, మనం అందరం నవ్వుకోవడం కోసమే, అంతే లేదు, ఏం పర్వాలేదు. నాకు కూడా పూర్తిగా రాదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. రైట్, సరే, విల్ గో టు ద డీటెయిల్స్. దైవశక్తి. సరే, అదే ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ జ్ఞానం అనేది ఇప్పుడు మీరు సంగీతం అయినా అసలు ఇన్స్ట్రుమెంట్ అయినా ఇదైనా ఎలా వచ్చింది మనకి? ఎలా వచ్చింది? ప్రాక్టీస్ వల్ల. మీరు సంగీతం బదులుగా డాన్స్ నేర్చుకుంటే వచ్చేది కాదా? వస్తుంది సార్. వస్తుంది.